లక్ష్యం ఏదైనా ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగితే ఇరాన్ విషయంలో ఎవరు అనే మాట ప్రతిసారి ఓ ప్రశ్నగానే మిగులుతోంది. రహస్య బంధాలు మౌనంగా మిగలగా మిత్రులు అనుకున్న దేశాలన్నీ మాట సాయానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఇరాన్తో దోస్తు మీరా దోస్త్ అనే చైనా యుద్ధం పరిస్థితుల్లో మాత్రం చేతులెత్తేస్తోంది. ఇప్పుడే కాదు, స్నేహం పేరుతో వ్యాపారాలు మాత్రమే చేస్తూ కష్టం వచ్చినప్పుడు గాలికి వదిలేస్తోంది. మరిప్పుడు ఇరాన్ విషయంలో చైనా స్టాండ్ ఏంటి? మాట సాయంగానే మిగిలిపోతుందా? పాకిస్తాన్కు చెత్త ఆయుధాలు అంటగట్టి ఇప్పుడు ఇరాన్ను మధ్యలో వదిలిపెట్టి డ్రాగన్ కంట్రీ డమ్మీ అని ప్రూవ్ అయిందా? చైనా మాటలన్నీ ఉత్తముచ్చట్లేనా? పెద్దన్న హోదా కావాలని ఇలాంటి వేషాల? అమెరికా దాడుల వేళ వినిపిస్తున్న ప్రశ్నలేంటి? చైనా అసలు బుద్ధి మరోసారి బయటపడిందా? బ్రహ్మాస్త్రం లాంటి బాహుబలి బాంబులతో తమ దేశ అణు కేంద్రాలపై అమెరికా విరుచుకుపడినా ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటోంది. అమెరికాకు వార్నింగులు ఇస్తూనే ఉంది. ఇజ్రాయెల్ మీద దాడులను తీవ్రతరం చేసింది. ఇక్కడే కొన్ని ప్రశ్నలు తెర మీదకొస్తున్నాయి. ఇజ్రాయెల్ అమెరికాను తట్టుకుని ఇరాన్ ఎన్ని రోజులు పోరాడుతుంది? అసలు ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా ఏం చెయ్యబోతున్నాయనే చర్చ మొదలైంది. ఈ చర్య తరువాత చైనా, రష్యా ఏం చేస్తాయనే ప్రశ్న తలెత్తుతోంది. అమెరికా దాడిని ప్రస్తుతానికి ఖండించిన చైనా ఇకపై ఏం చెయ్యబోతోంది? ఇరాన్కు ఎలా అండగా నిలవబోతోందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నిజానికి ఇరాన్కు దాదాపుగా మిత్రులంతా దూరమయ్యారు. అమెరికా ఎంట్రీతో దాదాపు 21 దేశాలు ఇజ్రాయెల్ వైపు ఉండేందుకు కూడా ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలో ఇరాన్కు ఆయుధపరంగా, ఆర్థికంగా సపోర్టుగా నిలవాల్సిన చైనా కూడా ఏదో అలా ఓ మాట అనేస్తోంది తప్ప పెద్దగా ముందుకు రావడం లేదు. దీంతో చైనా తీరుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ తరపున అమెరికా, G7 దేశాలతో పాటు వెస్ట్రన్ కంట్రీస్ మద్దతుగా నిలుస్తున్నాయి. ఎలాంటి సాయమైనా చేసేందుకు రెడీ అన్నట్టుగా ప్రకటనలు చేస్తున్నాయి. అయితే ఇరాన్ విషయంలో అలాంటి మాటలేవీ వినిపించడం లేదు. ఇరాన్కు చైనా, రష్యా, ఉత్తర కొరియా మద్దతు ఉంది. అయితే దానికి కూడా కొన్ని హద్దులు కనిపిస్తున్నాయి. రష్యా సంగతి ఎలా ఉన్నా చైనాతో ఇరాన్కు బలమైన సంబంధాలున్నాయి. అమెరికా ఆంక్షలు కూడా లెక్క చేయకుండా ఇరాన్ నుంచి చైనా ఏటా భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తోంది. దీంతో ఇరాన్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అయితే ఇజ్రాయెల్తో ఇరాన్ చేస్తున్న యుద్ధంలోకి తలదూర్చాలనే ఆసక్తి చైనాకు కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహించడానికి చైనా ఆసక్తి చూపుతోందే తప్ప ఇరాన్కు సాయం చేసే సాహసం చేయడం లేదు. దీంతో చైనా వ్యాపార వైఖరి మరోసారి బయటపడిందనే చర్చ జరుగుతోంది. మిత్రదేశంగా సాయం కంటే వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తానని డ్రాగన్ చెప్పకనే చెప్పింది. స్నేహితుడు అనుకున్న దేశం విషయంలో వ్యవహరించే తీరు ఇదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇరాన్ విషయంలోనే కాదు, పాకిస్తాన్ విషయంలోనూ చైనా తీరు ఇలానే కనిపించింది. ఆపరేషన్ సింధూర్ తరువాత కనిపించిన ఉద్రిక్తతల్లో పాకిస్తాన్ను ఆయుధాల టెస్టింగ్ ల్యాబ్లా చూసింది తప్ప పెద్దగా ఆ దేశానికి చేసిందేమీ లేదు. ఆ యుద్ధంలో పాకిస్తాన్కు చైనా ఆయుధాలు అందించింది. అయితే అవేవి పెద్దగా పనిచేయలేదు. భారత్ వెపన్స్ ముందు తుస్సుమన్నాయి. కొన్ని మిసైల్స్ అయితే పేలకుండానే కూలిపోయాయి. ఏదో సాయం చేశామంటే చేశాం అన్నట్లుగా పాక్కు కొన్ని ఆయుధాలిచ్చేసి చేతులు దులిపేసుకున్న పరిస్థితి. ఇప్పుడు ఇరాన్కు కూడా కొన్ని ఆయుధాలు పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నా అవి ఎంతవరకు పనిచేస్తాయన్నది ఇప్పటికీ అనుమానమే. అమెరికా మీద ప్రతి విషయంలో పోటీ పడే చైనా సాయం విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. మరిప్పుడు మిత్రదేశంగా చెప్పుకునే ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది. దీంతో చైనా ఏం చేస్తుంది? ఎప్పట్లాగే 3 మాటలు మాట్లాడేసి 6 బిల్డప్లిచ్చేసి మళ్లీ వ్యాపారమే ముఖ్యమన్నట్లుగా ముందుకు నడుస్తుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్కు నేరుగా మద్దతిస్తారా లేదా అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తమ మద్దతును దౌత్యపరంగా మాత్రమే పరిమితం చేస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. దాయాది దేశాల మీద పోరాటం చేయడం, మిత్రదేశాలను ఆదుకోవాలన్న ఆరాటం చైనాలో కాస్త కూడా కనిపించటం లేదని విమర్శలు ఉన్నాయి. అమెరికా స్థానంపై ఆశపడడం కాదు, ఆ స్థాయి అర్హత కూడా ఉండాలి కదా. నిజంగా చైనా అంతేనా? ప్రగల్భాలు, డబ్బా కట్టుకోవడాలు తప్పితే అంత సీన్ లేదా? ఇదంతా సరే, ఇప్పుడు ఇరాన్ నెక్స్ట్ స్టెప్
ఎలా ఉండబోతోంది? అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు ఎప్పటిది కాదు. చైనాకు చెక్ పెట్టాలని అమెరికా స్థానాన్ని కైవసం చేసుకోవాలని డ్రాగన్ చెయ్యని ప్రయత్నాలు లేవు. ప్రపంచానికి పెద్దన్న కావాలని ప్రతి విషయంలో అమెరికాతో పోటీ పడే చైనా మిత్రదేశాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణం అవుతోంది. వ్యాపార కోణంలోనే ఆలోచిస్తూ దేశాలను గుప్పెట్లోకి తీసుకుంటూ తన అవసరాలకు వాడుకుంటూ ఉంటుంది చైనా. ప్రతిసారి జరిగింది అదే. భారత్ను ఇబ్బంది పెట్టేందుకు మన చుట్టూ ఉన్న దేశాలను ముగ్గులోకి దింపింది. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఎంటర్ అయి అప్పుల పేరుతో వలవేసి ఆ తరువాత ఆ దేశాలు దివాళా తీసేలా చేసి తను చెప్పినట్లే చేసేలా కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇంతవరకే చైనా పరిమితం. అదే మిత్రదేశాలకు కష్టం వస్తే మాత్రం సాయానికి దూరంగా ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో జరిగిందదే. డ్రాగన్ను డమ్మీ డ్రాగన్ అనేది అందుకేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి చైనా తీవ్రంగా స్పందించకపోవటము, ముఖ్యంగా అమెరికా ఇరాన్ పైన క్రమంగా కౌంటర్ స్ట్రైక్ చేస్తూ ఉంటే కూడా మౌన ప్రదర్శన చేయటము, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. చైనా దృక్పథం ఏంటి అనంటే అమెరికాలో ప్రత్యక్ష రణరంగం దిగాలన్న దారుణమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది చైనాకు లేదనే అనిపిస్తుంది. వారి యొక్క ప్రాధాన్యం ఎప్పుడు కూడా ఆర్థిక ప్రయోజనాలు, బిజినెస్ ఎలా చేద్దాము, వెపనైజేషన్ ఎలా చేద్దాము, వెపన్స్ని ఎలా మనము అమ్మేద్దాము, ఎలా ఎక్స్పోర్ట్ చేద్దాము తప్ప మిగతా విషయాలపైన చైనాకు ధ్యాస లేదని అనిపిస్తుంది. ఇరాన్కు చైనా సాయం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు యుద్ధంలో నెక్స్ట్ ఏంటి అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్షంగా పోరు సాగిస్తున్న తరుణంలో చైనా, రష్యా పేర్లు తెర మీదకొస్తున్నాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవే. అయితే యుక్రెయిన్తో యుద్ధంతో సపోర్ట్ విషయంలో రష్యా సంగతి ఎలా ఉన్నా మరి చైనా ఏం చేస్తుందన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇకటు ఒంటరైపోతున్న ఇరాన్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ చమురు వాణిజ్యానికి జీవనాడి అయిన హర్మోజ్ జలసంధిని మూసివేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్తో యుద్ధం చేస్తున్నా ఆ ప్రభావం కేవలం ఆ 3 దేశాలకే పరిమితం అవడం లేదు. యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఒక్కటి మాత్రం క్లియర్, అమెరికా దాడుల తరువాత యుద్ధం కొత్త మలుపు తీసుకునే అవకాశముంటుంది. దీంతో అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే టెన్షన్ ప్రపంచంలోని ప్రతి దేశాన్ని వెంటాడుతోంది.